అందరికి ప్రైజ్లో ఈ ఆర్థిక సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమల గురించి ఒక్కొక్కటి మీకు నేను బోధిస్తూ ఉంటా ఉన్నాను. ఈరోజు పేతురు గారి యొక్క నిరాకరణ, అలాగే పశ్చాత్తాపంలో ఉన్న వెనుక ఉన్న కృప గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అతడు పతనానికి కొన్ని కారణాలు దారితీశాయి. సర్వసాధారణంగా గమనించాలి, ఒక విశ్వాసి ఎప్పుడైనా ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా వెలుగుతున్నప్పుడు ఆ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి కొన్ని హెచ్చరికతో కూడిన సంకేతాలు దేవుడు మనకి బయలుపరుస్తాడా? బయలుపరచడా? ఎప్పుడైనా మీకు ఇలాంటి సంఘటనలు ఎదురైనాయా? ఎంతమందికి ఎదురవుతాయి? సర్వసాధారణంగా ఎవరికి ఎదురవుతాయి అంటే, ఆత్మీయంగా ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతారో, ఆత్మీయంగా ఎవరైతే వారి కుటుంబాలను కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉంటారో, అపవాది ఎక్కువగా వారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ యొక్క ఆత్మీయ జీవితంలో నుండి నేను వెనక్కి లాగడానికి ఒకసారి నీ భర్తనే వాడుకోవచ్చు, నీ పిల్లలను వాడుకోవచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళని వాడుకోవచ్చు. రకరకాల శోధనలు అనేవి ఒక సమర్పణతో, ఇప్పుడు 40 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈ ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి అనే ఆలోచన మీరు ఎప్పుడైతే చేసుకున్నారో, వెంటనే ఇవి ఆటంకపరచడానికి అనేక రకాల శ్రమలు నీ జీవితాల్లోకి సాధారణంగా ఏం చేస్తాడు? కలగ చేస్తూ ఉంటాడు. నేను ఏదో రకంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఆపేయాలి, దేవుడితో నువ్వు ఎదగలేకుండా చేయాలి, ఆయనతో అన్యోన్య సహవాసంలోకి రాకుండా ఏదో ఒక అనారోగ్యం నీకు తీసుకురావాలి, ఏదో కుటుంబంలో సమస్య తగాదా సృష్టించాలి. ఏమంటాడంటే, నువ్వు ఒక్కదానివే పెద్ద ప్రార్థన పడగలవా? నువ్వు ఒక్కదానివే పెద్ద భక్తి పడగలవా? నువ్వు ఒక్కదానివే లోకంలో ఉన్నావా? ఇంకెవ్వరు చర్చకు పోవట్లేదా? అని ఇలా రకరకాలుగా సాధనగా ఏం చేస్తాడంటే, ఆత్మీయ జీవితంలో నిన్ను పడేయడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక్కడ పేతురు గారు అతడు దేవుని నుండి తొలగిపోవడానికి కారణం ఏంటంటే, అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ పేతురు ఏం ప్రదర్శిస్తున్నాడండి? అతి విశ్వాసం. ఎలా అని మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చదివితే అక్కడ ఈ మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా చాలు. ఏమంటున్నాడండి? నీ విషయమై ఉన్న ఈ 11 మంది శిష్యులు కావచ్చు, నీ చేత స్వస్థత పొందుతున్న ఈ మనుషులు కావచ్చు, ఈ లోకంలో ఉన్న అందరూ నీ నిమిత్తమై అభ్యంతర పడినను నేను మాత్రం అసలు డౌటే లేదు. నేను చాలా నిక్కచ్చైన మనిషిని, నేను చాలా నిజాయితీ పరుడను, అసలు నేను మాట తప్పను అని చెప్పి ఏం చేస్తున్నాడు? అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సామెతలు 28:26 అంటాడు, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. అన్ని సందర్భాలలో నీ తెలివితేటలు ఎందుకు కూడా పనికిరాదు. నువ్వు ఎంత ప్రార్థనా పరుడు కావచ్చు, గాలిలో దీపం పెట్టేసేసి నువ్వే ఉన్నావు ప్రభు అంటే అది అవుతుందా? అదు. దానికి ఏదో ఒకటి అడ్డు పెట్టాలి. నువ్వు ఎంత ఆత్మీయ జీవితంలో ఎదిగినవాడవైనా ఎప్పుడు కూడా అతి విశ్వాసం అనేది చాలా అనర్థానికి కారణం. విశ్వాసం ఎప్పటికప్పుడు, అందుకే ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు. ఇదే 26:41 కనబడుతుంది. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన. పేతురు
పతనానికి, ఆ విశ్వాసంలో నుండి ఆ ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేమి. ఏదేమండి? ప్రార్థన లేమి పేతురులో కనబడతా ఉంది. ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని గెత్సెమనే తోటలో ప్రభు వారి దగ్గరికి వచ్చి చెబితే వాడు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేయలేని స్థితిలో కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తును బంధించినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడండి? దూరంగా అతన్ని వెంబడిస్తా ఉన్నాడు. 22వ అధ్యాయం లూకా సువార్త 54వ వచనం చదవండి. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 54. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనుక. అది ఎప్పుడైతే మనము దేవునికి దూరం అయిపోతామో లోకపు ఆకర్షణలు మనల్ని ఇరుకులు పెట్టేస్తాయి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నీ ఆత్మీయమైన జీవితం, దేవునితో నీకున్న ఆత్మ సంబంధం ఎప్పుడైతే ఎడబాటు అనేది నీ జీవితంలోకి వస్తుందో నువ్వు నీ యొక్క పతనాన్ని నీ చేతులను నువ్వే తెలుసుకున్నట్టు అన్నమాట. పేతురు ఎక్కడ కూర్చున్నాడు? శని వంట దగ్గర కూర్చొని చలి కాసుకుంటా ఉన్నాడు. ప్రభువును పట్టి బంధించి తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంటే ఇదిగో ఎందరు నిన్ను గురించి అభ్యంతర పడినను నేను అభ్యంతర పడను అని చెప్పిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దూరం నుండి దేవుడిని వెంబడిస్తా ఉన్నాడు. దూరం లోకపు ఆకర్షణలు అతన్ని ఆకర్షించి ఉన్నాయి. కొన్ని ఆకర్షణలు ఉంటాయి. ఈ ఆకర్షణ ఏంటంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయంటే దెబ్బలిస్తాయి. నీవు పతనమైపోయే స్థితికి వెళ్ళేంత వరకు కూడా నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? నీవు పూర్తిగా దేవునితో నుండి నీ సంబంధము తెగిపోయేంత వరకు కూడా నీకు అర్థం కానివాడు సాతాను. అలా ఆకర్షించుకుంటాడు. వాడు ఎలా ఆకర్షించుకుంటాడనేది తెలియదు. రకరకాల విధానాలలో వాడు నిన్ను లోకంలో పడేయడానికి, ఇదిగో నీ నోరు అనవసరంగా ఈదిలోనికి రావడానికి లాగడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ప్రభువుతో ఉండాల్సిన పేతురు, ప్రభువును వెంబడించాల్సిన పేతురు, ప్రభువుతో ఉంటానని చెప్పిన పేతురు ఇప్పుడు లోకపు ఆకర్షణలో ఇరుక్కొని పోయాడు. తన యొక్క పతన స్థితి ఏ విధంగా ఉంటుందంటే శత్రువు పేతురుని 3 రకాలుగా శోధించిందండి. ఒకటి ఏంటంటే ఒక చిన్నది అడుగుతా ఉంది, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివితే 26వ అధ్యాయం 69లో పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి గలిలయులకు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకు అతడు ఏమంటున్నాడు? నేను ఉండలేదు. మొదటి శోధన పేతురుకి ఎదురైన శోధన ఏంటండి? మొదటి శోధన. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆయనతో ఉండలేదు, అసలు నాకు ఆయన తెలియదు. రెండవ శోధన 72వ వచనంలో అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగని మరలా చెప్పాడు. ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తా ఉన్నాడు. ప్రభు ఏం చెప్పాడండి? ఆకాశము తోడని అనవద్దు. అది ఏమన్నాడు దేవుడు? ఆకాశము దేవుడికి ఏంటండి? సింహాసనం. భూమి తోడనుతున్నాడు. భూమి ఆయన పాదపీఠం. కానీ ఇప్పుడు పేతురు వాక్యం తెలుసు, పేతురు ప్రసంగాలు చేసిన అనుభవం నాకు ఉంది, దేవుడిని వెంబడించిన వ్యక్తి. అయినా కూడా ఏం చేస్తున్నాడు? ప్రాణం మీదకి వచ్చేసరికి తనను కూడా ఎక్కడ బంధించి తీసుకుని వెళ్ళి సిలువ వేస్తారేమో అనే భయంతో ఏం చేస్తున్నాడంటే ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. మూడవది ఏంటంటే 74వ వచనంలో అందుకతడు ఆ మనుషుని ఎరుగను చెప్పి
ఏం చేసుకుంటున్నాడు ఇప్పుడు? శపించుకుంటున్నాడు. జకర్యా భక్తుడు 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడండి, తన పొరుగువాని మీద ఎవడు దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? పొరుగు వారి మీద దురాలోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీవు వారితో పాటు అబద్ధ ప్రమాణాలలో పాలు పొందావంటే వారికి ఏ శిక్ష అయితే రాబోతుందో ఆ శిక్షలో నువ్వు కూడా పాలుభాగస్తుడివే, పాలు పంపులు పొందినట్టే. అందుకని అబద్ధమాడు పెదవులనేవి దేవునికి అసహ్యము. అబద్ధం ఎవరైనా మాట్లాడుతున్నారంటే సాధ్యమైనంత వరకు వారితో నువ్వు ఎంత మాత్రం కూడా ఏకీభవించకూడదు. ఏకీభవించాలా? ఏకీభవించకూడదు. కొంతమంది ఏకీభవించే నష్టపోతున్నారండి. మరి తెలిసి అలా చేస్తారో నాకు తెలియదు కానీ, తెలియక చేస్తున్నారో తెలియదు కానీ, మొత్తానికైతే కొంతమంది రోజు ఎందుకైనా ఆశీర్వదించబడలేకపోతున్నారంటే అబద్ధం ఆడే వాళ్ళతో సామాన్య గడగంట అబద్ధం ఆడేవాడు జనకుడు అని పేరున్నాడు. అబద్ధానికి జనకుడు వాడు. ఇప్పుడు పేరు ఏం చేస్తున్నాడంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే తాను తాను శపించుకుంటా ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదివితే 10వ అధ్యాయం 28వ వచనం 10:28 మత్తయి సువార్త, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయు గలవానికి మిక్కిలి. అది ఇప్పుడు పేతురు దేనికి భయపడుతున్నాడు? పేతురు దేనికి భయపడుతున్నాడండి? దేహానికి భయపడుతున్నాడు, దేహములకు భయపడుతున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఆత్మను చంపువానికి నువ్వేం చేయాలి? భయపడాలి. ఎందుకో తెలుసా? దేహము ఇది మన్ను, మన్నైనది మరలా మట్టికి చేరును, ఆత్మతో దయచేసిన దేవుని యొద్దకు చేరని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇది మట్టి శరీరం, దీనికి నువ్వు ఏవో చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెలుస్తావు. దేవుని లేఖనం ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉంది. అందుకే ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ దేహానికి భయపడిపోయి దేహంలో పాడు చేస్తారేమో, చంపేస్తారేమో అని చెప్పి శపించుకుంటున్నాడు తను తాను. అయితే 61వ వచనం లూకాసు సువార్త 22లో అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను అతడు ఇంకనో మాట్లాడుచుండగా వెంటనే ఏమైంది? అయితే యేసు ప్రభు చూపులో ఒక ఏ కనబడుతుందంటే ఒక దయ కనబడుతుందండి. ఆయన చూపులో శిక్ష కనబడడం లేదు. ఏం కనబడుతుందంటే ఇదిగో నేను నీ కోసం ప్రార్థించాను అనే వాగ్దానమును కలవరి శిలలో ఆయన కనికరాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడని 32వ వచనం లూకాసు వార్త 22:32 చదవండి ఒకసారి. 22వ అధ్యాయం 32వ వచనం, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచులని. అది నీ నమ్మిక తప్పిపోకున్నట్లు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు అది వేడుకున్నాడా లేదా? ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూపు పేతురును పశ్చాత్తాపంలోకి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు వెలుపలికి వెళ్ళి అభ్యంతర పడిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అత్యంత రోదన చేస్తా ఉన్నాడు పశ్చాత్తాపంతో. 26:75 వచ్చిన మత్తయి సువార్త చదివితే అక్కడ మీకు కనబడుతుంది. 26:75 మత్తయి సువార్త 26:75 వచ్చిన, కనుక కోడి కూలిక మునుపు నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పేవని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని
ఏం చేస్తున్నాడు? వెలుపలకు పోయి సంతాపపడతా ఉన్నాడు. అత్యంతమైన రోదనతో దేవుని సన్నిధిలో కన్నీరు గార్చడం ప్రారంభిస్తున్నాడు. ఇలా కన్నీరు కాచి 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 తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని పేతురు గారు దేవుని కృపలో ఉన్న మర్మాన్ని అతని పత్రికలో రాస్తా ఉన్నాడండి. ఏమనంటే తాను పొందుకున్న కృపను పేతురు తన పత్రికలో ఇలా వివరిస్తాడు. ఏంటంటే మొదటి పేతురు గ్రంథం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాసుకుంటా ఉన్నాడండి. నిత్య మహిమకు పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఏమని రాసుకున్నాడో తెలుసా? పేతురు ఆయన కృపను పొందుకున్న తర్వాత ఆయన సర్వ కృపా నిధి. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే నిన్ను ఎలా మారుస్తాడంట? పూర్ణులుగా మార్చుకుంటాడు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు తాత్కాలికమైనవి. ఈ శ్రమలలో నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని నువ్వు కృంగిపోకూడదు. కానీ ఆ సర్వకృపానిధియగు దేవుడిని నువ్వు ఏం చేయాలంటే అంటి పెట్టుకొని జీవించాలి. ఎప్పుడైతే సర్వకృపానిధియగు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో ఆయనంట దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడు. ఇది 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి అదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వస్త్రం ధరించుకోవాలంట? దీన మనసు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. గర్వపడిపోయాడు. ఇదిగో లోకమును లోక ఆశలో ఉండి పేతురులో ఒక రకమైన గర్వం ఎప్పుడైతే వచ్చిందో పడిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దీన మనసు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా అన్నాడు. ఇదిగో చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి అనే ఒక దీన మనసుతో కూడిన సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని కృప దీనులకు తోడై ఉంటుందో ఆ కృపలో ఏముంటుందంటే ఎదుగుదల అనేది ఉంటుంది. 3వ అధ్యాయము 18వ వచనం. ఇదే పేతురు 2వ పేతురు 3వ అధ్యాయం 18. ఎలాగనగా 3:18 నంబర్ 2వ పేతురు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకును దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఆగిపోకూడదు. ఆగిపోయే పరిస్థితులు వస్తాయి, వెనక్కి లాగే పరిస్థితులు వస్తాయి, నిన్ను కృంగదలోకి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని కృపను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందు ఏముంది? జ్ఞానం ఉన్నది. కృప నీకు ఏం చేస్తుందంటే అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అర్హత లేని వానికి అర్హత ఇచ్చేది దేవుని కృప. అటువంటి కృపను ఇప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పేతురు జ్ఞాపకం చేసుకోవడమే కాదండి, దేవుని కొరకు బలమైన పరిచర్య అతడు చేయగలిగాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక ప్రార్థించే విషయంలో మందగించి ఉన్నావేమో, నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలు ఉంటూ నీకు తెలియకుండానే లోకంలో పడిపోతున్నావేమో, అబద్ధపు ఆలోచనలతో నింపబడి అబద్ధపు మాట్లాడే వారితో సహవాసం చేసుకునే సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో. కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. పేతురు ఎలాగైతే పశ్చాత్తాపపడి తన పాపములని ఒప్పుకొని ఎలాగైతే దేవుడి కృపను పొందుకున్నాడో, ఈరోజు నువ్వు కూడా
దేవుని కృపను తిరిగి పొందుకోవాలంటే పేతురులాగా నీవు కూడా పశ్చాత్తాపముతో సర్వకృపానిధి దేవుణ్ణి ఆయన వెతికినప్పుడు ఆయన మరలా నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మరలా హెచ్చించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ సహవాసాన్ని కోల్పోయావో, ఏ దేవుడితో ఉన్న అనుబంధాన్ని కోల్పోయావో, ఆ సహవాసమును, ఆ అనుబంధాన్ని తిరిగి మరలా దేవుడు నీకు రెట్టింపుగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తరలో వచ్చుదాం. అందరూ మోకరించినట్లయితే ఇదిగో ప్రస్తుతం జరుగుతున్న ఆ ఇజ్రాయేలు దేశానికి ఇరాకు జరుగుతున్న ఆ రెండు దేశాల మధ్యలో ఉన్న ఆ యుద్ధాలన్నీ కూడా దేవుడు ఆపివేయినట్టుగా, సమాధానం దేవుడు వారికి కలగచేయనట్టుగా, మారు మనసును దేవుడు కలగచేయనట్టుగా, ఎవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా రక్షింపబడినట్టుగా, దేవుని కృప ఆ ప్రాంతం మీద విడుదలగినట్టుగా, దేవునికి వ్యతిరేకమైన వారందరినీ దేవుడు మార్చినట్టుగా మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన పెడదాం. దేవుడు ఇప్పటి వరకు పేతురు అనుభవం పేతురు ఎలా జీవించారు, పేతురు పడి దేవుడు తన తీర్చేట్టుగా మనం కాకపోతే నేను మనం ఇరాక్ దేశం కొరకు ఇశ్రాయేలు వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఎలా లేవేసుకోవాలి మనమైతే ఎవరు